హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సో ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ గురించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్, విచ్ ఈస్ నథింగ్ బట్ వెనాడియం పెంటాక్సైడ్. సో ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏదొచ్చినా విచ్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇన్ జనరల్ బ్లడ్ వెజల్స్లో ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక వూండ్ జరిగినప్పుడు బ్లడ్ బయటకు వచ్చేటప్పుడు ఆ బ్లడ్ని క్లాట్ చేయడానికి దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ నా. సో ఫైబ్రినోజన్ కావచ్చు, థ్రాంబిన్ కావచ్చు, లాంటి సెవరల్ ఫ్యాక్టర్స్, విటమిన్ కే లాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ మేకింగ్ ద బ్లడ్ టు క్లాట్. రక్తాన్ని గడ్డగట్టడానికి ఆ కారకాలన్నీ దోహదం చేస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ కారకాలు అన్నీ కూడా అక్కడ నిర్దిష్టమైనటువంటి ఒక చిన్న చిన్న క్లాట్గా ఫామ్ చేస్తాయి. అయితే ఈ COVID-19 తర్వాత చాలా మందిలో మైక్రో క్లాట్స్ ఏర్పడటం గమనించవచ్చు. యూ కెన్ సీ ద మైక్రో క్లాట్స్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్. సో ఆర్ఓఎస్ అనే కండిషన్ వల్ల యూ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ చిన్న చిన్న మైక్రో క్లాట్స్ బ్లడ్లో ఏర్పడుతూ వచ్చింది. ఈ చిన్న చిన్న మైక్రో క్లాట్స్ని తొలగించడం కోసం, బ్లడ్లో ఏర్పడినటువంటి మైక్రో క్లాట్స్ని తొలగించడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల బృందం ఒక నానోజైమ్ని తయారు చేసింది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ V2O5, వెనాడియం పెంటాక్సైడ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్ ఈజ్ నథింగ్ బట్, ఎప్పుడైతే ఈ చిన్న చిన్న మైక్రో క్లాట్స్ బ్లడ్లో ఏర్పడే కండిషన్ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటారు, PTE. సో నార్మల్గా బ్లడ్లో ఎప్పుడైనా ఒక బ్లడ్ బయటికి క్లాట్ అయితే క్లాట్ అక్కడితో ఆగిపోవాలి. కానీ PTE కండిషన్ ఏమవుతుందంటే, పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంలో చిన్న చిన్న మైక్రో క్లాట్స్ అన్ని ఫామ్ అయ్యి బ్లడ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వలన, సో యాజ్ దీస్ మైక్రో క్లాట్స్ హ్యాస్ బిన్ ఫార్మ్డ్, ఈ మైక్రో క్లాట్స్ విల్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద బ్లడ్. ఒక బ్లడ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంటాయి. సో ఇవి కొన్ని సందర్భాల్లో దే మే లీడ్స్ టు ఫ్యాటాలిటీ ఆర్ డెత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. సో దీన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సైంటిస్ట్ has developed one of the important component called as nanozyme, which is called as vanadium pentoxide. ఈ vanadium pentoxide can destroy the microclots and make the blood flow very smoothly. So that is a very important concept about this particular thing. So దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది వెనాడియం పెంటాక్సైడ్, పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం మరియు ROS వంటి కాంపోనెంట్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.